మన దేశంలో ఉన్న చార్ధంలలో ఒకటిగా, అలాగే ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఏడవదిగా రామేశ్వరం జ్యోతిర్లింగం విరాజిల్లుతోంది. తమిళనాడు రాష్ట్రంలోని బంగాళాఖాతం తీరంలో ఉన్న ఈ దివ్య క్షేత్రంలో పరమశివుడు రామలింగేశ్వర స్వామిగా కొలువై భక్తుల చేత విశిష్ట పూజలు అందుకుంటున్నారు. బంగాళాఖాతాన్ని ప్రాచీన కాలంలో పూర్వ సముద్రంగా వ్యవహరించేవారు. శ్రీరామచంద్రుని పాదస్పర్శతో ఈ ప్రదేశం పునీతమైంది. ఇప్పుడు మనం ఈ రామలింగేశ్వర జ్యోతిర్లింగం ఎలా ఆవిర్భవించింది, ఈ లింగాన్ని ఎవరు ప్రతిష్ఠించారు, సంపూర్ణ రామలింగేశ్వర జ్యోతిర్లింగ దర్శన ఫలితం ఎలా లభిస్తుంది మొదలగు విషయాల గురించి తెలుసుకుందాం. శ్రీరాముడిగా అవతరించిన శ్రీ మహావిష్ణువు శివపురాణం మరియు రామాయణం ఆధారంగా జరిగిన కథను గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వం రావణాసురుడి ఆకృత్యాల నుంచి రక్షించమని దేవతలు వైకుంఠం చేరుకున్నారు. అలాగే రావణాసురుడు పొందిన వరాల గురించి విష్ణువుకి చెప్పి ఆ రాక్షసుడి నుంచి లోకాలని కాపాడమని విష్ణువుని కోరారు. అప్పుడు విష్ణువు తాను నరుడుగా అవతరించి లోకాలని రక్షిస్తానని అభయమిస్తాడు. తదనంతరం త్రేతాయుగం చివరి పాదంలో రాముడిగా జన్మించాడు. ఆ పిదప సీతాదేవిని కళ్యాణం చేసుకుని 14 సంవత్సరాలు వనవాసం చేశాడు. చివరి సంవత్సరంలో రావణాసురుడు సీతాదేవిని అపహరించాడు. రాముడు సీతాదేవి జాడ కొరకు వెతుకుతూ ఋష్యముఖ పర్వతం చేరుకున్నాడు. అక్కడ సుగ్రీవుడు వాలి మధ్య ఉన్న వైరం చూసి ధర్మం వైపు నిలిచి వాళ్ళని సంహరించి సుగ్రీవుడిని రాజు చేసి సీతాదేవి అన్వేషణ కొరకై వానరులను నలువైపులా పంపాడు. హనుమంతుడు సీతాదేవి జాడ కనుగొని లంకానగరంలో సీతమ్మ ఉన్నదని శ్రీరాముడికి తెలిపాడు. అప్పుడు శ్రీరాముడు వానరులతో కలిసి దక్షిణ సముద్రం చేరుకున్నాడు. ఆ సముద్రం చేరుకున్న రాముడికి దాహం వేయగా స్వచ్ఛమైన నీరుని తీసుకురమ్మని లక్ష్మణుణ్ణి అడిగాడు. ఆ మాటలు విన్న హనుమంతుడు తాను తీసుకువస్తానని పలికి కైలాసం చేరుకుని శివుణ్ణి రాముడి కోసం జలం కోరగా శివుడు తన జటాజూటంలోని గంగా జలాన్ని ఇచ్చాడు. హనుమంతుడు ఆ జలం తీసుకొని తిరిగి రాముడు వద్దకు చేరుకున్నాడు. అప్పుడు రాముడు కైలాసం నుంచి వచ్చిన జలాన్ని ముందు శివుడికి సమర్పించి తర్వాత తను స్వీకరించాలనుకున్నాడు. అప్పుడు రాముడు ఇసుకతో ఒక సైకత లింగాన్ని చేసి అభిషేకించగా ఆ లింగం నుండి శివుడు ఉద్భవించాడు. అనంతరం శ్రీరాముడు శివుడిని పలు విధాలుగా స్తుతించారు. శ్రీరాముడి భక్తికి మెచ్చిన శివుడు రావణ సంహారం జరిగి నీవు తిరిగి ఇక్కడికి వచ్చేంత వరకు నేను ఈ లింగంలో కొలువై ఉంటానని పలకగా అందుకు రాముడు శివుణ్ణి కలియుగాంతం వరకు ఇక్కడే కొలువై ఉండాలి అని కోరాడు. అందుకు శివుడు నువ్వు సీతా సమేతంగా మరి ఒక లింగాన్ని ప్రతిష్ఠించు, అప్పుడు నేను ఆ లింగంలో కలియుగాంతం వరకు ఉంటానని పలికి అదృష్టమయ్యాడు. తదనంతరం వారధి కట్టి రావణలంక చేరుకొని రావణ్ను సంహరించిన శ్రీరాముడు సీతా సమేతంగా తిరిగి దక్షిణ సముద్రం చేరుకున్నాడు. దక్షిణ సముద్రం ఒడ్డున చేరుకున్న రాముడు జ్యోతిర్లింగాన్ని ప్రతిష్ఠించాలని భావించి శివుడి నుంచి జ్యోతిర్లింగం తీసుకురమ్మని ఆంజనేయ స్వామిని కైలాసం పంపించాడు. కైలాసం నుంచి జ్యోతిర్లింగం వచ్చేసరికి ముహూర్తం గడిచిపోవడం వలన సీతాదేవి ఒక సైకత లింగాన్ని చేయగా రాముడు సీతా సమేతంగా సైకత లింగాన్ని ప్రతిష్ఠించాడు. అంతకు పూర్వం రాముడు ప్రతిష్ఠించిన లింగం కూడా ఈ లింగంలో కలిసిపోయింది. ఈ లింగాన్ని ప్రతిష్ఠించగానే కోటి సూర్యుల యొక్క జ్యోతితో ఆ లింగం ప్రకాశించింది. రాముడి చేత ప్రతిష్ఠించబడిన లింగం కనుక రామ ప్లస్ ఈశ్వర రామేశ్వర లింగంగా ప్రసిద్ధిగాంచింది. తదనంతరం సీతా సమేత రాముడు లింగాన్ని అభిషేకిస్తూ ఉండగా ఆంజనేయ స్వామి కైలాసం నుంచి జ్యోతిర్లింగాన్ని తీసుకొచ్చాడు. అప్పుడు ఆంజనేయుడు స్వామి నేను తీసుకొచ్చిన లింగాన్ని మీరు ప్రతిష్ఠించాలని పలికి సీతారాములు ప్రతిష్ఠించిన లింగాన్ని తన తోకతో ప్రకలించసాగాడు. ఆ లింగం కొంచెం కూడా కదల్లేదు. అప్పుడు ఆకాశం నుంచి ఈశ్వరుడు సీతారాముల చేత ప్రతిష్ఠించిన లింగాన్ని నువ్వు ప్రకలించలేవు అని పలికి తానిచ్చిన జ్యోతిర్లింగాన్ని శ్రీరాముడు ప్రతిష్ఠించిన లింగం ఎదురుగా పెట్టి పూజించమని పలికాడు. అది స్ఫటికలింగంగా కలియుగాంతం వరకు భక్తులకు దర్శనమిస్తుందని చెప్పాడు. అలాగే రామేశ్వరం చేరుకున్న వారు సీతారాముల చేత ప్రతిష్ఠించిన లింగంతో పాటు ఈ కైలాసం నుంచి వచ్చిన స్ఫటిక జ్యోతిర్లింగాన్ని కూడా దర్శిస్తేనే సంపూర్ణ రామేశ్వర జ్యోతిర్లింగ దర్శనం లభిస్తుందని వరమిచ్చాడు. ఈ రామేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శించిన ఎడల జ్యోతిర్లింగ దర్శన పుణ్యమే కాకుండా వైకుంఠంలో ఉన్న లక్ష్మీ సమేత విష్ణువులను దర్శించిన పుణ్యం కూడా లభిస్తుంది. అంతేకాకుండా కాశీకి వెళ్లి కాశీ విశ్వనాథుని దర్శించుకొని తదనంతరం గంగాజలం తీసుకొని తిరిగి రామేశ్వరం చేరుకొని రామేశ్వర లింగం మీద అయినా లేదంటే రామనాథ స్వామి ఆలయంలో ఉన్న ఏ లింగం మీదైనా అభిషేకం చేసి ఆ అభిషేకించిన జలాన్ని తీసుకొని సముద్రంలో కలిపిన ఎడల గంగానదిని తీసుకొచ్చిన భగీరథుడికి వచ్చిన పుణ్యం
పుణ్యం మనకు లభిస్తుంది. కాశీ రామేశ్వర యాత్ర చేయడం వలన మొత్తం జ్యోతిర్లింగాలు చూసిన ఫలితం మరియు భూమండలంలో ఉన్న అన్ని తీర్థక్షేత్రాలు దర్శించిన ఫలితం లభిస్తుంది. అంత్యకాలంలో శివజ్ఞానం పొంది జీవన్ముక్తుడవుతాడని శివుడు వరమిచ్చాడు. ఇది పరిపూర్ణ రామేశ్వర జ్యోతిర్లింగం విశిష్టత మరియు చరిత్ర. హరహర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.